అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా నేను యొక్క వాక్యాన్ని బోధించబోతుండగా తండ్రి నాయన మరి నన్ను బలపరచమని ప్రాధేయపడుతున్నాను. తండ్రి, నేను ఏదైతే వాక్యాన్ని బోధించాలనుకుంటున్నానో ఆ యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిలో క్రమంగా తండ్రి మరి అందరికీ అర్థమయ్యేలాగా వాక్యాన్ని బోధించడానికి తండ్రి నాకు కావలసినటువంటి నేర్పును నైపుణ్యతను దయచేయమని విజ్ఞాపన చేసుకుంటున్నానయ్యా. అలాగే తండ్రి, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని మీ కృపలో మీ దయలో భద్రపరచమని, వారిని ఆశీర్వదించి దీవించమని నేను మీకు విజ్ఞాపన చేసుకుంటున్నాను. తండ్రి నేను మరొక మారు నన్ను బలపరచమని, మీ యొక్క సాధనంగా మీ యొక్క పరికరంగా నన్ను వినియోగించుకోనమని ప్రాధేయపడుతూ ఈ కొద్ది విన్న పలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో మరొక మారు ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ దేవుని యొక్క కృపలో ఆయన దయలో వర్ధిల్లుతున్నారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎవరైనా సమస్యల్లో ఉంటే, ఎవరైనా వేదనలు కలుగుతున్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే, బాధల్లో ఉంటే మనకు ఒక దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. మన దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని, మీ యొక్క సమస్యలు ఆయనకి తెలుసు అనేటటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా దేవునికి మీ సమస్యలు తెలియచేయండి. ఎందుకంటే ఒకటే ఒక మాట చెప్తున్నానండి, ఈ లోకంలో ఎవరు ఏమనుకున్నా నాస్తికులు దేవుణ్ణి నమ్మరు కదండి. లేకపోతే కొంతమందికి దేవుడు అంటే తెలియదు. కానీ నేనైతే ప్రగాఢంగా ఒకే ఒక మాట మీకు చెప్తున్నాను, దేవుడు ఉన్నాడు. మీ యొక్క ప్రార్థనలు దేవుడు వింటాడు. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసుకోండి. మీరు ఏదైతే సమస్యలో ఉన్నారో, ఏదైతే మీరు ఇబ్బందులో ఉన్నారో, బాధలో ఉన్నారో, ఆర్థికపరమైనటువంటి వేదనల్లో ఉన్నారో, మనుషులు మీకు సహాయం చేయకపోవచ్చు, నేను మీకు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడనేటటువంటి విషయాన్ని మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మంచిది. గడిచిన కొద్ది వారాలుగా నేను దేవుని రాజ్యము అనేటటువంటి అంశాన్ని గురించి నేను బోధిస్తూ వస్తున్నా. చాలా రోజులుగా, చాలా వారాలుగా, ఒక విధంగా చెప్పాలంటే కొన్ని నెలలుగా నేను దేవుని రాజ్యం అనేటటువంటి సబ్జెక్ట్ని మీ ముందు ఉంచాను. చాలామంది దానికి సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడటం జరిగింది. చాలా పాజిటివ్గా అడిగారు. చాలా సంతోషం అనిపించింది. అయితే ఈ రోజుతో నేను దేవుని రాజ్యము అనేటటువంటి విషయాన్ని, ఆ అంశాన్ని ఈ రోజుతో నేను ముగించబోతున్నానండి. తర్వాత దేవుని చిత్తమైతే మరిన్ని విషయాలు నేను మాట్లాడడానికి మీ ముందుకు వస్తాను. పోయిన వారము మనము చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాం, కానీ కొన్ని విషయాలు మాట్లాడలేకపోయాం. అంటే సమయం అయిపోయింది పోయిన వారం. సో ఈరోజు ఎక్కడైతే మనము ముగించామో అక్కడి నుంచి మరలా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. పోయినసారి మనము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మీరు చదివితే అందులో నాతాను ప్రవక్త, దావీదు లేకపోతే తండ్రి అయిన దేవుడు, వీళ్ళ మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్స్, రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు, దావీదు మహారాజు దేవుని గురించి ఏమని ఆలోచించాడు, సో దేవుడు నాతాను ద్వారా దావీదుకి ఎలాంటి రిప్లై చేశారు, సో అక్కడ దావీదు తర్వాత సంతానము ఏదైతే ఉంటుందో, అంటే ఆయన కుమారుల గురించి, ఆయన వారసుల గురించి, వారి యొక్క రాజ్యం గురించి, సూర్యుడు ఉన్నంతకాలము ఆ యొక్క సింహాసనం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాల గురించి, వీటన్నిటి గురించి లాస్ట్ వీక్ నేను మీతో మాట్లాడాను. కాకపోతే టైం అయిపోయింది. సో ఆ టైం అయిపోయింది కాబట్టి నేను అప్పుడే చెప్పాను, మిగిలిన విషయాలు కంటిన్యూ చేద్దామని చెప్పేసి మాట్లాడుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఒక దేవుణ్ణి సేవిస్తున్నాం, లేకపోతే మనం ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మనం ఒక దేవుణ్ణి పూజిస్తున్నాం. మనము ఆ దేవుని గురించి
పూర్తి జ్ఞానాన్ని మనం పొందుకోవాలండి. పూర్తి జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో మనకు పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎటువంటి భోజనం చేస్తున్నారు, ఎలాంటి ఆటలు ఆడుతున్నారు, ఎంతసేపు మొబైల్స్తో వాళ్ళు గడుపుతున్నారు, ఇలా ప్రతి విషయాన్ని తల్లిదండ్రులు చెక్ చేసుకుంటారు కదా. అలాగే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మన దేవుడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన గొప్పతనం ఏమిటి, ఆయన మనసు ఏమిటి అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఏదో ఆదివారం ఆరాధనకి వెళ్ళి కాసేపు ఆదివారం ఆరాధనలో మనం కొద్ది నిమిషాలు దేవుని దగ్గర గడిపేసి మిగిలిన సమయం అంతా కూడా మనము మన దైనందిన జీవితంలో మనము ఉండటం కరెక్ట్ కాదు. కరెక్టే, మనము పనులు చేసుకోవాలి. నన్ను కూడా చాలామంది చూసి అంటున్నారు, మీరు మిగిలిన వారు టీవీలో వాక్యం చెప్తున్నారండి, వాళ్ళకిలాగా మీరు లేరు, చాలా టయర్డ్గా కనపడుతున్నారు మీరు అంటే నేను అంటున్నా, ఎస్ నేను జాబ్ చేసుకుని పైగా దట్టు మార్కెటింగ్ జాబ్ కాబట్టి జాబ్ చేసుకుంటూ తిరుగుతున్నాం కాబట్టి కొంచెం టయర్డ్గా మేము అనిపిస్తున్నాం. సో దాని గురించి కాదు, కానీ మన దేవుని గురించి తెలుసుకోవటానికి ఎక్కువ సమయాన్ని మనం గడపాలి. ఆదివారం ఆరాధనలో ఎక్కువసేపు గడపలేం, కాసేపే మనము కేటాయిస్తాం. సో నేనేం చెప్తున్నానంటే, మీకు అవకాశం దొరికిన ప్రతిసారి దేవుని యొక్క మనసు ఏమిటి, దేవుని యొక్క చిత్తం ఏమిటి, దేవుని యొక్క ఆలోచన ఏమిటి, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి, దేవుని యొక్క ప్రేమ ఏమిటి, ఇవన్నీ తెలుసుకోండి. చాలా మీకు సమయం సరిపోదు నిజం చెప్పాలంటే. అంటే చాలా టైం ఉందిలే, చాలా కాలం నేర్చుకోవచ్చులే అని ఆలోచించుకోవచ్చేమో, కానీ అంత సమయం ఉండదు. ఎందుకంటున్నానంటే ఆయన గురించి తెలుసుకోవటం అంత త్వరగా జరగదు. చాలా తెలుసుకోవాలి ఆయన గురించి. అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో ఒకటేమిటంటే దేవుని రాజ్యము. దేవుని రాజ్యము అనగా దేవుని సంఘము. చాలా విషయాలు నేను బోధించానండి. ఒక మాట మాత్రం ఈరోజు నేను ప్రారంభంలో ఒక విషయాన్ని నేను మీకు ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తా. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనము. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇక అంతే, ఎప్పుడూ నిలబడి ఉండేది వాక్యమే. ఆ వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. మనుషుల వాక్యాలు కాదు, మనుషుల యొక్క మన సాక్ష్యాలు కాదు, లేకపోతే మనుషులు చెప్పే థియరీస్ కాదు, మనుషులు చెప్పే పద్ధతులు కాదు. దేవుని వాక్యం గురించి తెలుసుకోవాలి. దేవుని వాక్యము ఎప్పుడు నిత్యము నిలుచును అనేటటువంటి మాట మనం చదివాము. ఇప్పుడు ఇంతకుముందు మనం చదివాము, నిత్యము నిలుచును. మరి ఆ వాక్యం ఏమిటి, ఆ వాక్యం యొక్క అర్థం ఏమిటి, దేవుని యొక్క స్వభావం ఏమిటి అనే విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కంటిన్యూ చేస్తున్నానండి నేను. పోయినసారి మనం 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉన్న వచనాలు చదువుకున్న తర్వాత ఆ రాజ్యానికి సంబంధించిన విషయాలు, దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడినటువంటి విషయాలు మనము గనక అవి ఎక్కడ ఉన్నాయి అంటే నీ రాజ్యము శాశ్వతంగా ఉంటుంది అన్నాడు కదా. ఆ విషయాలు మనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 89వ మొదట 89:4 చదువుతాం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 4వ వచనం. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. ఓకేనా? ఒక్కసారి మనం క్లియర్గా చదువుకుందాం. ఈ వచనాలన్నింటినీ నేను మీకు చెప్పినటువంటి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంతో ఒక్కసారి మీరు పోల్చి చూసుకోవాలి. కాసేపు మాత్రం దయచేసి వాక్యం వినండి. నేను చివరి ఎపిసోడ్ కాబట్టి దేవుని రాజ్యం గురించి నేను ముగించేస్తా. 4వ వచనం చదువుతున్నాను. 89వ అధ్యాయము 4వ వచనము. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. దావీదుతో ప్రమాణం చేసినటువంటి దేవుడు మాట తప్పుతాడా? మాట తప్పడు కదా. దావీదుతో ప్రమాణం చేసినటువంటి దేవుడు మాట తప్పుతాడా? తప్పడు. ఇప్పుడు మీరు అనాలి, మరి తరతరములకు స్థిరపరచబడినటువంటి సింహాసనం ఎక్కడుందండి అని అనాలి. యేసుక్రీస్తు దగ్గర కూడా అదే కదా, నువ్వు రాజువా అంటే అవునంటాడు. మరి రాజు అంటే సింహాసనం ఉండాలి, గుర్రాలు ఉండాలి, రథాలు ఉండాలి, సైనికులు ఉండాలి, మంత్రులు ఉండాలి. ఆ రాజ్యం గురించి కాదని మాట్లాడేది. ఆ ఒక్క క్లారిటీ మన మనసు తెలుసుకోవాలి. ఆ ఒక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి. భూమి మీద స్థాపించబడుతున్నటువంటి రాజ్యము కాదు, అక్కడ భూమి మీద కూర్చుని పరిపాలించేటటువంటి
ఆ రాజ్యం కాదు ఇది. 89వ అధ్యాయము ఇప్పుడు 20 వచనాన్ని చదువుకుందాం. 89వ అధ్యాయము 20 వచనాన్ని. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. 35వ వచనము. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. అర్థం కాని వాళ్ళకి మరి దావీదుతో అబద్ధమాడను, దావీదుతో ప్రమాణం చేశానంటే ఆ సింహాసనం ఏదండి అంటారు. అదే చెప్తున్నా. దానికి రిలేటెడ్గా వచనాలు ఉన్నాయండి. పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు ఆ ప్రమాణం ఏమిటి, ఆ దేవుడు చెప్పినటువంటి రాజ్యం ఏమిటి, ఆయన యొక్క సంతానం ఏమిటి, ఈ విషయాలన్నీ చాలా చక్కగా పరిశుద్ధాత్ముడు మనకి వివరించడము జరిగింది. కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నానండి. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకము, నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ గర్భఫలమును అంటున్నాడు కదా దేవుడు. నీ రాజ్యము మీద నియమింతును. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు ఏమనంటారు? దావీదు కుమారుడా. చాలాసార్లు ఇంతకుముందు నా ప్రీవియస్ మెసేజెస్ ఒకసారి చూస్తే అందులో ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభుని దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని ఎందుకు పిలిచారు? ఒకసారి ఆలోచించాలి. దావీదు ఆయన సంతానం అంటే ఆయన భార్య లేకపోతే అతని పిల్లలు, అతని మనవాళ్ళు, ముని మనవాళ్ళు కాదు. ఆయన సంతానం గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి విషయాలు మనకు వస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు గురించి విషయాలు వస్తున్నాయి. ఒక మందిరము కట్టింతును వచ్చిందా మీకు? వచ్చిన 7వ అధ్యాయంలో 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ఇంతకుముందు అదే చదవమని ఒకసారి చదవండి అని రిలేటెడ్గా వచనాలు ఉంటాయి. ఎక్కడైతే ఇంటర్లింక్ ఉందో ఆ విషయాలు మనం తెలుసుకోవాలి. 11వ వచనంలో కొంచెం లాస్ట్లో చదివితే 11వ వచనం, 132వ అధ్యాయం 11వ వచనం. వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని. దావీదు యొక్క కుమారులు నిత్యము కూర్చుందురు. భూమి మీద మరి సింహాసనం లేదు, రాజ్యం లేదు, గుర్రాలు లేవు, రథాలు లేవు, మంత్రులు లేరు, రాణి లేదు, సేవకులు లేరు, ఒక బౌండరీస్ లేవు. ఆ రాజ్యం కాదండి దేవుని యొక్క రాజ్యం అంటే. అదే చెప్తున్నా. ఫస్ట్ నుంచి చదువుకుంటూ వస్తే దేవుని రాజ్యం ఏంటో అర్థమవుద్ది. ఫస్ట్ నుంచి కొంచెం మనసు పెట్టి దేవునికి మనం మనసిద్దాము. పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి మాటల్లో ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని తెలుసుకుందాము అనేటటువంటి ఉద్దేశంతో కనుక మీరు చదివితే చాలా ఈజీగా అర్థమవుతుందండి. లేదు అనుకుంటే మొండికేస్తే ఇక అర్థం కాదు. చూడండి, మరొక వచనాన్ని నేను చదవాలనుకుంటున్నాను. 145వ వచనం అండి. 11, 12, 13 వచనాలు చదువుతున్నా. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యము గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఇప్పుడు చెప్పండి, తరతరములు నిలబడాలంటే మరి ఏ రాజ్యము? ఇప్పుడు బ్రిటిష్ ఎంపైర్ అన్ని దేశాన్ని పరిపాలించిన తర్వాత వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. అంతకు ముందున్న రాజ్యాలు ఇప్పుడు ఉన్నాయా? అంతకు ముందున్నటువంటి రాజులు ఇప్పుడు ఉన్నారా? బ్రిటిష్ ఎంపైర్ తర్వాత వాళ్ళందరూ పోయారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చేసింది. ఏ దేశానికి ఆ దేశం ఎలక్షన్స్ పెట్టుకుంటారు. ప్రజాస్వామ్యం వచ్చేసింది. ఇప్పుడు ఆ రాజ్యాలు లేవు. ఇక్కడ అదే చక్కగా మాట్లాడుతూ 13వ వచనంలో నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. రాజ్యమే సంఘము. ఆయన పరిపాలనలో మనం ఉంటున్నాం. దేవుడు, దేవుని పరిపాలన.
దేవుని పరిపాలన ఎక్కడ కొనసాగుతుంది? ఆదివారం మనం ఎక్కడైతే ఆరాధనలో కూడుకుంటామో, ఆయన ఆరాధించినాక ఎక్కడైతే కూడుకుంటామో, సంఘముగా కూడుకుంటామో, ఆ సంఘమే దేవుని యొక్క రాజ్యము. సార్ అట్లా కాదు, సమయాల గ్రంథంలో చెప్పారు, కీర్తనల గ్రంథంలో చెప్పారు, మేము ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా చెప్పండి అంటారా? ఓకే, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయంలోనే చూద్దాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామా? నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. సియోను అనగానే మీకు 2 వచనాలు గుర్తు రావాలి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. అలాగే మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. 2 సేమ్ వచనాలు ఉంటాయి, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి అవే వచనాలు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి సియోను మీద రాజు, సియోనులో నుండి పర్వతాలు, పర్వత శిఖరాలు, అన్యజనులు, అవన్నీ మీకు కనిపిస్తాయి. ధర్మశాస్త్రము, ఈ మాటలన్నీ కూడా మీకు యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో, మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, ఈ 2 వచనాల్లో మీకు కనిపిస్తాయి. దేవుని రాజ్యం గురించి అవి, దేవుని రాజ్యం గురించి అవి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం కూడా చదువుకుందామా? కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 50వ వచనము. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడువు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. నిత్యము కనికరం చూపిస్తాడంట దేవుడు దావీదుకి, అతని సంతానానికి. దావీదు కుమారుడా, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. ఎవరు పిలిచారు దావీదు కుమారుడా అని? దావీదు కుమారుడా అని యేసుక్రీస్తు ప్రభువును పిలవాల్సినటువంటి అవసరం ఏముంది? యోసేపు మరియమ్మ గురించి మాట్లాడొచ్చు కదా? కాదు, దావీదు కుమారుడా అనే పిలుస్తున్నారు. అర్థమవుతుందండి? దయచేసి వాక్యాన్ని కొట్టివేయకండి సార్, వాక్యాన్ని తప్పు పట్టకండి. చెప్పే మనుషులను బట్టి వాక్యాన్ని లెక్కేయకండి. చెప్పే వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని బట్టి వాక్యాన్ని అంచనా వేయకండి, తప్పది. మరొక వచనం చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడు వస్తుంది ఆ మందిరము? ఈ మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించుతుంది. ఎప్పుడు వస్తుంది అంటే చాలామంది యూట్యూబ్స్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు పెట్టుకుంటున్నారు. అది కాదు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదువుదామా? పక్కనే హగ్గయి పక్కనే ఉంటుంది చూడండి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. అందులో నా మందిరము కట్టబడును అనగానే 3వ మందిరం అండి అంటారు చాలామంది. 3వ మందిరం కట్టేస్తారు. 3వ మందిరం కట్టేగానే పైనుంచి దేవుడు వచ్చేస్తాడు, ఎర్రని పెయ్యిని బలిచ్చేస్తారు అనేదేదో చెప్తున్నారు. కాదు. పోయినసారి ఒక వచనం చదువుకున్నాం కదా, ఈ రాజ్య సువార్త సకల జనులకు తెలియబడిన తరువాతనే అంతము వచ్చును. చదివాం కదా ఆ వచనం. యేసుక్రీస్తు ప్రభువుని కూడా అడుగుతారు కదా, అయ్యా అంతం ఎప్పుడు వస్తుందంటే నా తండ్రి చేతిలో ఉంది కానీ నా చేతిలో లేదేది అంటాడు. అలాగని సమయాలు యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో లేదని కదా అర్థం. నా సమయం ఇంకా నువ్వు రాలేదంటాడు మరి మాత దగ్గర యేసుక్రీస్తు ప్రభు. ఆయనకి తెలుసు అన్నీ. కాకపోతే ఈ విషయం అడిగినప్పుడు మాత్రమే ఆ సమయము దేవుని దగ్గర ఉంది అంటాడు. అంటే దాన్ని దాటవేయడానికి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట తప్ప సమయాలు కాలాలు ఆయనకి తెలియవని కాదు. అర్థమైందండి? మంచిది. ఈ వచనం ఒకసారి చదువుకుంటే, అందులో నా మందిరము కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. జకర్యా గ్రంథంలోనే 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము. చిగురు అను ఒకడు కలడు. దావీదు చిగురు. దావీదు చిగురు అని ఒకడు కలడు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది బైబిల్. నువ్వు నమ్మినా నమ్మపోయినా బైబిల్ చెప్పే వాళ్ళకే కదండి, వినే వాళ్ళకి నిజంగా దేవుని ఆత్మ వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఇంటర్లింక్గా చాలా విషయాలు ఉంటాయి. దావీదు నీతి చిగురు.
ఈ మాట యేసుక్రీస్తు ప్రభుకి ఎట్లా వర్తిస్తుందో చూడండి. చిగురు అని ఒకడు కలడు. ఎవరు అతను? దావీదు కుమారుడు అని ఎందుకు పిలవాలి? దావీదు సింహాసనము తరతరములు ఉంటుందని, అతని కుమారులకు ఉంటుందని. మరి అతని కుమారులు నెక్స్ట్ జనరేషన్స్లో ఉండుండరు కదా, వాళ్ళు సింహాసనం మీద కూర్చోలేదు కదా. ఇట్ మీన్స్ దట్ హీ ఈజ్ జీసస్ క్రైస్ట్. అంతే. చూడండి, తన స్థలంలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. అతడే యెహోవా ఆలయము కట్టును. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇక మీకు డౌట్ లేదు. ఇక అతడే యెహోవా ఆలయము కట్టును. ఆలయం కడతామంటే దాని అర్థము రాళ్లతో కడతానని కాదు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటారు, ఆయన ఒక మందిరం, ఒక చర్చ్ బిల్డింగ్ చూసినప్పుడు ఇది కాదు, ఇది పడేయండి అంటాడు. అయ్యో, అది దాని గురించి కాంట్రవర్సీ జరుగుతూ మాట్లాడుకుంటారు. అంటే యాక్చువల్గా ఆయన చెప్పింది ఆయన శరీరం గురించి, దీనికి పడేయండి 3 రోజుల్లో లేపుతానంటాడు. అది అక్కడ వాళ్ళకి అర్థం కాదు. దేవుడు కూడా ఏమంటాడంటే మనలో నివసిస్తానంటాడు, రాళ్లలో రప్పల్లో కాదు. ఆలయం అంటే గుడి కాదు, రాళ్ళు పేర్చి సిమెంటులతో కట్టే గుడి కాదు. మరొక వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథంలోని 9వ అధ్యాయము 9వ వచనము. 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చును. నీ రాజు నీతిపరుడు. జకర్యా గ్రంథంలోనే రాజు గురించి, దావీదు చిగురు గురించి, మందిరము గురించి చదవాలి. అందుకే నేను చెప్తా, మనము ప్రాపర్గా కూర్చుని చదివితే మనకంటే ముందు ఉన్నటువంటి సహోదరులు, ఇప్పుడు నేనున్నాను, విక్టర్ పాల్ గారు నాకు ఫస్ట్ వాక్యాన్ని బోధించాడు. ఆయన ఏం చేశారంటే కొన్ని విషయాలు తెలియపరిచిన తర్వాత మరొక సహోదరులు, మా ప్రియులు ప్రభుకుమార్ గారి దగ్గర మమ్మల్ని సజెస్ట్ చేశారు. మేము హెడ్ వెయిట్గా వెళ్ళాలా, వాక్యం వినాలి, ఆయన చెప్తున్న దానిలో బాగుంది అని చెప్పేసి మేము కూర్చొని విన్నాం. వి స్పెండ్ సో మచ్ ఆఫ్ టైం, చాలా సమయం నేను మా మిస్సెస్ గడిపాం. ఎందుకంటే వాక్యం నేర్చుకోవాలండి. మనం వాక్యం కంటే పెద్దాళ్ళం కాదు. మీరైనా నేనైనా మనందరము వాక్యం కంటే పెద్దాళ్ళం కాదు, చాలా చిన్నవాళ్ళం మనము వాక్యం విషయంలో. వాక్యం తెలుసుకోకపోతే ఎలా? మేము పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, సమయం దొరికినప్పుడల్లా వాక్యం చెప్పడానికి పరిగెత్తుకుంటూ వస్తుంటాం. ఆ స్టూడియోలో ఉన్న బిడ్డలకు ఫోన్ చేసి ఎప్పుడు రావాలని అడుగుతాం. ఎందుకంటే వి జస్ట్ వాంట్ టు ప్రొక్లెయిమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. కానీ ఒకసారి ఆలోచించండి, మాలో ఎంత ఫైర్ ఉంటే, ఒక బర్నింగ్ ఉంటే మేము దేవుని వాక్యాలు చెప్తున్నాం అనేది మీరు అర్థం చేసుకోండి. మీరు మాకేం చేయొద్దు, బైబిల్ చదవండి, వాక్యం నేర్చుకోండి, అదే మేము చెప్తున్నాం. 2వ సమూయేలు గ్రంథంలో ఉన్న విషయాలు కానీ, నేను మీకు చూపించినట్టు కీర్తనల గ్రంథంలో ఉన్న విషయాలు కానీ, యెషయా గ్రంథము, మీకా గ్రంథము, హగ్గై గ్రంథము, జకర్యా గ్రంథము, వీటిలో ఉన్న విషయాలన్నీ కూడా ఒక్కసారి మీరు కంపేర్ చేసుకున్న తర్వాత, నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటే కదా. మరి ఇప్పుడు జకర్యా గ్రంథంలో ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలకి యేసుక్రీస్తు ప్రభు మాటలు మాట్లాడడానికి చక్కగా సెట్ అవుతాయి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకంటాడు? ఊరికే అంటాడా? యేసుక్రీస్తు ప్రభు ఏమన్నా జోగా మాట్లాడతారండి? కాదు కదా. ఆయన వాక్యమే చెప్తున్నారు, ఆయన నిజమే చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? ఈ బండ మీద నా సంఘమును కడతాను అంటాడు పేతురుతో. కానీ మనవాళ్ళు పేతురు సంఘమని, పౌలు సంఘమని అట్లా రాసుకుంటారు. అది తప్పు. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. మత్తయి సువార్త 16-18 తర్వాత మీరు గమనిస్తే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం ఏమనంటది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని ఉంటుంది. దేవుడు అన్న చట ఫుట్ నోట్ల కింద ప్రభువు అని పాఠాంతరం అని ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. ఏ రాజ్యము? చెప్పుకుంటూ వచ్చాం కదా, దావీదు రాజ్యము 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 రాజ్యమని, నీతి చిగురని, ఆయన కుమారులని, యేసుక్రీస్తు ప్రభుని కూడా దావీదు కుమారుడా అని ఎందుకు పిలిచారని చాలా విషయాలు చెప్పాను బ్రదర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా విషయాలు చెప్పాను. ఒకసారి మీరు ఫాలో అవ్వండి. రోమీలకు రాసిన పత్రికలోకి వచ్చేసరికి, పత్రికల దగ్గరికి వచ్చేసరికి, కొరింథీయులకు రాసిన పత్రికలో
లేకపోతే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ప్రతి దానిలో కూడా దేవుని సంఘము దేవుని సంఘము దేవుని సంఘము అని ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం చూస్తే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని అంటాడు. యోహాను గారు రాసినటువంటి 7 సంఘాలు ఏవి? ఏ ఊరు? అవి ఊరు పేర్లు. ఆ ఊరు పేర్లలో ఉన్నటువంటి ఆ ఊర్లలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలు. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రారంభించబడినది. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అనేటటువంటి మాట పేతురుతో ఎందుకు పలికారంటే అపోస్తల కార్యాల్లో సంఘము ప్రారంభించబడటానికి. ఆయన రాజ్యము వచ్చి ఉన్నది అంటారు. అందుకే ఎప్పటికీ మనం పరలోక ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన రాజ్యము వచ్చి ఉన్నది, భూమి మీదే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు కదా, ఆయన రాజ్యము ఇక్కడే ఉన్నది, మీ మధ్యనే ఉన్నది అంటారు. కాకపోతే శిష్యులు మొదట ఒకసారి అడిగినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో చెప్పండి అంటే కూడా ఆయన నీ రాజ్యం వచ్చునుగాక అనే చెప్తారు యేసుక్రీస్తు ప్రభు. దీని గురించే చేయండి, బికాజ్ రాజ్యం రావాలి, రాజ్యం వస్తుంది, అది వస్తుందని ప్రార్థన చేయండి అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. కానీ మీరు ఎవరన్నా పరలోక ప్రార్థన చేయకపోతే వాళ్ళకేమీ తెలియదు అనుకుంటున్నారు కదా. అలా కాదు. చాలా సాఫ్ట్గా, ప్రేమగా, సంతోషంగా, స్నేహపూర్వకంగా వాక్యం నేర్చుకుందాం. తప్పేముంది? యెషయా గ్రంథంలో ఉన్నటువంటి వచనం చదువుకున్నాం కదా, దేవుని వాక్యము నిత్యము నిలుచును, ఎప్పటికీ నిలిచి ఉంటుంది దేవుని వాక్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా గురించి మా సేవ గురించి మీరు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ఎవరైనా అవసరతల్లో ఉంటే ఖచ్చితంగా మీరు దేవుడిని ప్రార్థించండి, దేవుడు ఖచ్చితంగా మీకు అవసరతలు తీరుస్తాడు. అలాగే ఈరోజు మా ప్రియులు పెద్దలు బొకినాల డేవిడ్ రాజు గారు మరణించారు. వాళ్ళ ఉదయం మరణించారు. ఆయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఆత్మ పరదైస్లో ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులు అంటే వారి కుమార్తె అలాగే మనవాళ్ళని కూడా దేవుడు బలపరచాలని, వారికి కావాల్సినటువంటి మానసిక స్థైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకి దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానండి. ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, సువార్త గురించి ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ముఖ్యంగా తండ్రి, ఈరోజు నేను ఏదైతే వాక్యాన్ని బోధించానో దేవుని రాజ్యము అనేటటువంటి విషయాన్ని తండ్రి మరి నేను ఈరోజు బోధించాను. ఆ వాక్యము సరైనటువంటి రీతిలో బోధించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. నాయన, మరి ఎవరైతే ఒక వాక్యాన్ని విన్నారో వారి హృదయాల్లో ఈ యొక్క వాక్యాన్ని నిలిపి ఉంచండి. పోయినసారి కూడా మేము చదువుకున్నాం, త్రోవ పక్కన విత్తబడినటువంటి విత్తనమును ఏ విధంగా అయితే దుష్టుడు వచ్చి ఎత్తుకుని పోతాడో, రాజ్యం గురించి విన్న తర్వాత కూడా తండ్రి మరి వారు త్రోవ పక్కన విత్తబడిన వారైతే తండ్రి ఆ విత్తనంలో విత్తబడినట్లయితే దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. అలా కాకుండా మా హృదయాల్లో ఈ యొక్క వాక్యాన్ని నిలిపి ఉంచమని విజ్ఞాపన చేసుకుంటున్నాం. ఎవరైతే తండ్రి మరి ఆర్థికపరమైనటువంటి బాధల్లో ఉన్నారో, వేదనలో ఉన్నారో, శోధనలో ఉన్నారో తండ్రి నాయన మరి వారిని బహుగా దీవించమని విజ్ఞాపన చేసుకుంటున్నాం. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి జోయల్ గారి కుమార్తె తండ్రి మరి షైనీ గురించి కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి మరి జోయల్ గారిని వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. షైనీకి మంచి మార్కులతో తండ్రి మరి వారు 550 వరకు మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ మార్క్స్ కూడా వచ్చేలాగా ఆ బిడ్డని మీరు బలపరచమని విజ్ఞాపన చేసుకుంటున్నాం. జోయల్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేసుకుంటూ, సేవలో మమ్మల్ని అందరినీ మరొకమారు బలపరచమని ప్రాధాయపడుతూ, ప్రార్థనా టీవీని కూడా ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేసుకుంటూ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.